నమస్తే, నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ వచ్చేది శ్రావణ మాసము, లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి రకరకాల పూలలతో పూజ చేస్తూ ఉంటారు. నేను చెప్పే ఈ పూలతో చేస్తే మీ ఇంట సిరులు పంటాయి అన్నమాట. అంటే డబ్బులు బాగా వస్తాయి. సంపదను ప్రసాదించే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని రకాల పూలు ఉంటాయన్నమాట. ఆ పూలు ఏంటో మనం చూద్దాం. ఎక్కువగా అమ్మవారికి కొన్ని ఇష్టమైన పూలు ఉంటాయన్నమాట. అని చాలా చాలా వాటితో చేస్తారు. కొన్ని ఇష్టమైన పూలు ఉన్నాయి. ఆమె అనుగ్రహం తొందరగా వస్తుంది. పారిజాతం పుష్పాలు అన్నమాట ఇవి. ఈ పారిజాతం పూలతోటి విష్ణుమూర్తి కూడా ప్రసన్నం అవుతాడు. ఆయనకు కూడా చాలా ఇష్టమైన అనమాట. లక్ష్మీ అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన పూలల్లో పారిజాతం పూలు చాలా ముఖ్యమైనది. ఈ పూలతోటి పూజ చేస్తూ ఉన్నట్టయితే నిత్యము చాలా మంచి జరుగుతుంది. చాలా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. చాలా చాలా మంచిదన్నమాట. మనశ్శాంతి అనేది బాగా వస్తుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైన పూలల్లో ఎరుపు రంగు పూలతో చేస్తే చాలా మంచిది. అలాంటి వాటిల్లో ముఖ్యమైన స్థానంలోనే ఎర్ర మందార పూలతో పూజ చేసినప్పుడు నిత్యము చేస్తూ ఉంటే క్రమేపీ వారి ఇంట మనశ్శాంతి, వంశవృద్ధి, మంచి అభివృద్ధి చెందుతూ ఉంటారు. పిల్ల పాపలు కూడా మంచి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అలాగే గులాబీ పూలతో కూడా తరచూ పూజ చేస్తూ ఉంటే అమ్మవారికి చాలా వంశాభివృద్ధి జరుగుతుంది. ఇంకా అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయన్నమాట. ఈ వచ్చేది శ్రావణ మాసం కదా, అది లక్ష్మీ అమ్మవారికి ఈ పూలతో పూజ చేస్తూ ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఇంకా ఈ తామర పూలు దాదాపు దొరకవు. దాంతో చేసి కొంతమంది తెచ్చుకుంటుంటారు ఎక్కడి నుంచైనా. వాటితో పూజ చేస్తుంటే ఇంకా మంచిదన్నమాట. లక్ష్మీ అమ్మవారి నివాస స్థానము తామర పుష్పం కదా, వాటితో చేస్తే ఇంకా ఫస్ట్ బెస్ట్ అన్నమాట. ఇంకా అమ్మవారిని ఎర్రగన్నేరు పూలతో పూజిస్తారు. ఈ పూలతో చేసినా కూడా చాలా మంచిది. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తొందరగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగడం అంటే ఏంటి? కష్టాలు తొలగిపోయి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడం. తరచూ ఈ పూజ చేస్తూ ఉండే ఈ పూలతోటి తరచూ మనం ఒకసారి పెట్టగానే అమ్మవారి అనుగ్రహం కలగలేదని అనుకోవడానికి లేదు. తరచూ చేస్తూ ఉంటే మనకి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ముందర ఇంట్లో మనశ్శాంతి కూడా ఉంటుంది అన్నమాట. అలాగే చామంతి పూలు, ఈ శ్రావణ మాసంలో ఎక్కువ చామంతి పూలు వస్తూ ఉంటాయి కదా. ఈ చామంతి పూలతో పూజ చేస్తే శ్రావణ మాసం అనేది సీజనల్ అనమాట. పూజ చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది.